వినూత్న మార్పు కోసం ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు 100 రూపాయల అగ్రిమెంట్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని తంబలపల్లి జయభారత్ పార్టీ అభ్యర్థి ఫీట్ల అంజలి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రజాసేవ చేసేందుకే వచ్చానని చెప్పుకొచ్చింది. బీసీ మహిళగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చేసే మేలు 100 రూపాయల అగ్రిమెంట్తో ప్రజలకు చేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఏమైతే చెప్తామో అదే చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతులకు 24 గంటలు కరెంటు, ప్రతి మండలంలో నిరుద్యోగులకు చిన్న తరహా మధ్య తరహా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు చేయూతగా ఉండేందుకు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించేందుకే 100 రూపాయల అగ్రిమెంట్ అటాచ్డ్ చేయించి ప్రజల్లోకి తన మేనిఫెస్టోను తీసుకువెళ్తున్నట్లు వివరించారు. అగ్రిమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలు గెలిచిన అనంతరం ప్రజలకు తప్పకుండా చేస్తాం అని నమ్మకం కలిగించేందుకే వినూత్నంగా ఈ ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది. వచ్చే 2024 ఎలక్షన్లో బ్యాటరీ లైట్ గుర్తుపై ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని అంజలి అభ్యర్థించారు. నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. నేను జయభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని. తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏమంటే, నేను జయభారత్ నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా. బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 5 అంజలి పీట్ల రాజనాల అని ఉంటుంది. దయచేసి మీరందరూ ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను కనుక ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే, మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించినట్లయితే, నేను చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా 100 రూపాయల స్టాంప్ మీద చేసి నేను సంతకం పెట్టి మీ అందరికీ మీడియా మూలంగా మీడియా ముందర నేను ఈ 100 రూపాయల స్టాంప్ని వాళ్ళ ముందర రిలీజ్ చేస్తున్నాను. ఇందులో నేను చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని సవివరంగా వివరిస్తున్నాను. నన్ను గనక మీరు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లిస్తాను. అలాగే మరిన్ని కార్యక్రమాలని నేను చేస్తానని ఈ మీడియా పూర్వకంగా నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతుల కోసం ప్రతి ఒక్క రైతు పొలాన్ని సాగులోకి తీసుకొస్తాం. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. పంట నష్టపరిహారం, పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులకి బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతులకి ఆరోగ్య బీమా కల్పిస్తాం. ముఖ్యంగా పాల ఉత్పత్తి రైతులకి పాల రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి పశువుకి ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా 24 గంటలు పశు వైద్యుల్ని అందుబాటులో ఉంచుతాం. రైతులకి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతాం. యువత కోసం ప్రతి మండలానికి 20 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గ పరిధిలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. విద్య కోసం 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డకి నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా విద్యను కల్పిస్తాం. ప్రతి మండలానికి ఒక పీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఉన్న మెయిన్ మాకు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం మాది. వైద్యం కోసం ప్రతి మండలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. అలాగే నియోజకవర్గ పరిధిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. మహిళల కోసం 24 గంటలు రక్షణ కల్పించడానికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. ఎనీ టైం కాల్ సెంటర్కి కాల్ చేసి మహిళలకు ఏదైనా ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే వెంటనే మేము వితిన్ అవర్స్లో స్పందించి వాళ్ళకి రక్షణ కల్పిస్తాం. వికలాంగుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒంటరి మహిళలకి ఉపాధి కల్పిస్తాం. మహిళలకి ఆర్థికంగా చేయూతనిస్తాం. గృహం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లులు కట్టిస్తాం. ప్రతి ఇంటికి సాగునీరు అందిస్తాం. ప్రతి ప్రభుత్వ సర్వీసు ఇంటి వద్దే కల్పిస్తాం. నియోజకవర్గంలో కరువు తగ్గించడానికి వర్షపాతం పెంచి చెట్లను పెంచి ప్రతి పొలానికి నీరు అందిస్తాం. ఆక్రమణలకు గురైన చెరువులని, కుంటల్ని పునరుద్ధరిస్తాం. భూ ఆక్రమణలు ఏమైనా జరిగింటే వాటిపైన కూడా మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తాం. 100 రూపాయల స్టాంప్ మీద నేను రాసిన ప్రతి విషయాన్ని నన్ను గెలిపించినట్లయితే 5 సంవత్సరాలలో ఈ విషయాలను నేను ఇంతకు ముందు చెప్పిన ప్రతి విషయాన్ని చేసి చూపిస్తాను. నేను సొంత ప్రయోజనాల కోసం వచ్చినట్లయితే ఈ విధంగా బాండ్ మీద రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా సొంత ప్రయోజనాలకు రాలేదు. నేను స్థానికంగా ఉండే
మహిళని, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈవీఎంలో బ్యాలెట్ నెంబర్ 5లో నా నేమ్ ఉంటుంది. దయచేసి మీరందరూ గమనించగలరు. మీరు రెండవసారి వేసే ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి చెందుతుంది పోలింగ్ బూత్లో. దయచేసి గుర్తించండి. మీరు వేసే మొదటి ఓటు ఎంపీకి చెందుతుంది, రెండవ ఓటు ఎమ్మెల్యేకి చెందుతుంది. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించి బ్యాటరీ టార్చ్ లైట్ మీద మీరు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై భారత్.